నమస్తే ప్రజలారా, పనుండి మా ఫ్రెండ్స్తో పాటు రాజమండ్రి వచ్చా. కరెక్ట్గా లంచ్ టైం అయింది. ఫుడ్కి ఎక్కడికి వెళ్దామని చెప్పేసి ఆలోచిస్తుంటే వివేక్ బిర్యానీ అయితే గుర్తొచ్చింది. సోషల్ మీడియాలో ఈ బిర్యానీ గురించి చాలా వీడియోస్ చూసా. అండ్ రాజమండ్రి వెళ్ళినప్పుడు ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయమని చెప్పి చాలా మంది చెప్పారు. ఫైనల్లీ ఇప్పటికైతే కుదిరింది. ఇప్పుడైతే మనం వివేక్ బిర్యానీ దగ్గర ఉన్నాం. ఇది ఎగ్జాక్ట్ గా లొకేషన్ వచ్చేసి పేపర్ మిల్ ఆపోజిట్ లో ఉంటుంది, వివేక్ బిర్యానీ సెంటర్ అని చెప్పేసి. బిర్యానీ టేస్ట్ చేద్దామని చెప్పేసి లోపలికైతే వచ్చాం. లోపల అంబియన్స్ అయితే ఎలా ఉందన్నమాట. మా ఫ్రెండ్స్ అందరూ లోపలికైతే వచ్చేసి కూర్చున్నారు. నేను ఈ లోపు బయట పార్సిల్స్ దగ్గరికి అయితే వచ్చా. ఇక్కడ మామూలు జనం లేరు, అస్సలు ఖాళీ లేదు. మా వాళ్ళు ఆల్రెడీ లోపల 4 ప్లేట్స్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే తీసుకురామని చెప్పారు. మావే అనుకుంటా ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒక ప్లేట్ లో పెడుతున్నారు చూడండి. సో ఇదే రాజమండ్రిలో మోస్ట్ ఫేమస్ అయిన వివేక్ బిర్యానీ. ఫస్ట్ బిర్యానీ రైస్ లో చికెన్ ఫ్రై పీస్ గ్రేవీ కలుపుకుని టేస్ట్ చేసా. టేస్ట్ అయితే బాగుంది. తర్వాత ఆ ఫ్రై పీస్ కూడా టేస్ట్ చేసా. పీస్ అయితే బాగా కుక్ అయింది, నాకైతే నచ్చింది. అండ్ బిర్యానీ రైస్ లో కొద్దిగా ఆయిల్ ఎక్కువైంది, బట్ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓవరాల్ గా బిర్యానీ అయితే ఒక ప్లేట్ 100 రూపీస్ అంటే వర్త్ అనే చెప్పొచ్చు. అండ్ ఇక్కడ 100 రూపీసే కాదు, 50 రూపీస్ కూడా బిర్యానీ దొరుకుతుందంట. వివేక్ బిర్యానీ తినేసిన తర్వాత రాజమండ్రిలో మోస్ట్ ఫేమస్ అయిన కోకోనట్ జ్యూస్ తాగుదాం అని చెప్పేసి లొకేషన్ అయితే పెట్టాం. గూగుల్ మ్యాప్ లో లొకేషన్ పెట్టుకుని వాసు కోకోనట్ జ్యూస్ కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఈ జ్యూస్ అయితే చాలా ఫేమస్ అంట రాజమండ్రిలో. సో ఈ జ్యూస్ దగ్గరికి వెళ్ళి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. సో వాసు కోకోనట్ జ్యూస్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇదే వాసు కోకోనట్ జ్యూస్. ఈ బయట చూడండి కొబ్బరి బొండాలు ఎన్ని ఉన్నాయో, మామూలుగా లేవు అసలని. కుప్పల కింద ఉన్నాయి. బొండ నీళ్ళు అలా కొడుతున్నారు, అలా అయిపోతున్నాయి. కోకోనట్ జ్యూస్ చూడండి మేకింగ్ ఎలా చేస్తున్నారో. ఫస్ట్ అయితే కోకోనట్ వాటర్ అయితే తీసుకుంటున్నారు అనమాట. అదే మన కొబ్బరి బొండ నీళ్ళు అయితే తీసుకుని ఒక జార్లో వేసుకుని దాంట్లో గ్లూకోజ్ వేసి అండ్ పక్కనే ఉన్న కొబ్బరి గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జు వేసి మిక్స్ అయితే పట్టిస్తున్నారు. కోకోనట్ జ్యూస్ నీట్ గా రెడీ చేసి ఇచ్చేసారు. ఫస్ట్ అయితే ఒక సిప్ తాగా. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక గ్లాస్ కోకోనట్ జ్యూస్ 50 రూపీస్ ఛార్జ్ చేశారు. సమ్మర్ లో ఇలాంటి జ్యూసెస్ తాగడం చాలా ముఖ్యం, డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటికప్పుడే లైవ్ గా తయారు చేసి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా చాలా రష్ గా ఉంది, అసలు ఖాళీ లేదు. రాజమండ్రి వచ్చినప్పుడు ఈ జ్యూస్ అయితే అసలు మిస్ అవ్వద్దు, వాసు కోకోనట్ జ్యూస్. దీని లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కోకోనట్ జ్యూస్ తాగేసిన తర్వాత రాజమండ్రిలో ఉన్న డిమార్ట్ కి అయితే వచ్చాం షాపింగ్ చేద్దాం అని చెప్పేసి. సో షాపింగ్ అయితే అయిపోయింది. తర్వాత కడియప్లంక్ లో ఉన్న ఒక నర్సరీ దగ్గర అయితే ఆగామన్నమాట, ప్లాంట్స్ కొనుక్కుందాం అని చెప్పేసి. మొత్తం అంతా వెతికి ప్లాన్స్ అయితే కొనుక్కుని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.